సభకు నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం. నా పేరు సిరిపురపు అన్నపూర్ణ, విజయవాడ నుంచి వచ్చాను. నా సబ్జెక్టు మాస్టర్ యొక్క ఆత్మదీపాల నుండి తీసుకున్నాను. మృత్యు రహస్యం, చైతన్య పరిణామం. ఇది ప్రాథమిక దశలో, మధ్య దశలో ఉన్న యోగ సాధకులకి ఉపయోగపడే విధంగా రాసిన గ్రంథం. ఇందులో ప్రశ్న ఎందుకు అని మొదటిది. ప్రశ్న, పరిప్రశ్న అని రెండు విధాలు. ప్రశ్న అనేది ఒక ఉత్సుకతతో వేసేది. ఈ ఉత్సుకతతో వేసే ప్రశ్నల్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. అవి మన పైకి తీసుకెళ్ళచ్చు, కిందకి తీసుకెళ్ళచ్చు. కానీ పరిప్రశ్న అనేది ఒక మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడే ఒక ప్రశ్న. ప్రశ్న లేనిదే మనలో ఒక ఇంట్రెస్ట్ కలగదు. ఏమిటి అనేది తెలుసుకున్నప్పుడే మనం విషయాలలోకి వెళ్తాము, దాని గురించి లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. అలాగే గురువు అవసరం ఏంటి, గురువు ఎందుకు? గురువు ఎందుకు అంటే, ఒక మనిషి తన ఉన్నతికి, అంటే మనం బయట డబ్బు సంపాదిస్తేనే ఉన్నతుడు, కోటీశ్వరుడు, గొప్పవాడు అంటారు. తప్పది. ఒక మనిషి యొక్క వ్యక్తి స్వభావం ఉన్నత స్థితికి ఎదిగినప్పుడే ఆ మనిషి జీవితం ఉన్నత స్థితిలో ఉంటుంది, ఉన్నత గతులకు వెళ్తుంది. అటువంటి స్థితికి తీసుకురావడానికి గురువు అనేవారు మనకి ఒక మార్గదర్శిగా ఉంటారు. అలాగే మన మనసులో ఉన్న అనేక దుర్గుణాలు, సందేహాలు, భయాలు, అనుమానాలు, ఇలా అనేక రకాలు ఉన్న వ్యసనాలు మన చిన్నప్పటి నుంచి మనలో ఏర్పడినవన్నీ గడ్డగట్టి ఉంటాయి. అలాంటి వాటన్నిటిని కరిగించి, అందుకే ఆయన గురువు అంటే అగ్నిగుండం అంటారు. ఎందుకంటే ఆ అగ్నిగుండంలో కాలి శుద్ధి అయినప్పుడే మన శిష్యుడు అనే మనిషి యొక్క మనసు శుద్ధి అయ్యి ఈ వ్యసనాలు, అనుమానాలు, సందేహాలు, భయాలు అనే అనేక రకాల అడ్డుగోడల్ని మనం తొలగించుకుని శుద్ధిపడటానికి, సరైన మార్గంలో ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుంది. అటువంటి మార్గదర్శిగా గురువు ఉపయోగపడతాడు అని చెప్పబడుతుంది. అలాగే యోగ ప్రక్రియలో ఆ సూక్ష్మ శరీర విజ్ఞానం గురించి మనకి ఆత్మదీపాల్లో చెప్తారు. సూక్ష్మ శరీర విజ్ఞానం అనేది చేతనా వర్ణాలకు సంబంధించింది. మనిషికి స్థూల శరీరం ఎలాగుంటుందో లోపల సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనే రెండు ఇంకా ఉంటాయి. సూక్ష్మ శరీరం అనేది దానికి రూపం ఉండదు, కానీ గమన శక్తి ఉంటుంది. ఈ గమన శక్తి ఉన్న ఆత్మ ఎప్పుడు దాన్ని బలవంతంగా మనం కదిలించకూడదు. ఇదే మనకి చెప్తారు మాస్టర్. ఎందుకంటే ఒక సాధన ప్రక్రియలో సహజంగా ఉన్నత స్థితికి చేరినప్పుడు ఆటోమేటిక్గా గమన శక్తితోటి తనే శరీరం నుండి లేస్తుంది. మామూలుగా మనిషికి నిద్రావస్థలో, సాధకుడికి సాధనలో సమాధి స్థితిలో కదులుతూ ఉంటుంది, ఇది ప్రయాణం చేస్తూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఒక వెండి తీగలా ఉన్న జీవశక్తి మనకి ఒక అనుబంధంగా ఉండి అది మనని మరణంలోకి వెళ్లకుండా ఆపుతూ ఉంది, జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. ఈ కార్డు అనేది మరణ సమయంలో మన నుంచి విడిపోతుంది అన్నమాట. ఈ మామూలు స్థితిలో విడిపోదు. అయితే గురువు లేకుండా మన ఇష్టారాజ్యంగా దాన్ని తెలిసి తెలియక ఉపయోగించినప్పుడు మనం అనేక ప్రమాదాలకి గురయ్యే ప్రమాదం ఉంటుంది, మరణానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ ఫలితాలు మనం జ్ఞానం అనేది పుస్తకాల ద్వారా సంపాదిస్తూ ఉంటాం. అయితే అది మనకి విషయ గ్రహణానికి పనికొస్తుంది. ప్రాక్టికల్గా అంటే మనం సాధన ద్వారా, అనుభవం ద్వారా నిజమైన జ్ఞానాన్ని, నిజమైన స్థితులు ఎలా ఉంటాయనేది తెలుసుకోగలుగుతారు. ఇక
సాధకుల ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, ఏకాగ్రతకు కుదరట్లేదు, ఏం చెయ్యాలి? ఏకాగ్రత ఎందుకు కుదరట్లేదు? మనిషి మనసులో అనేక సంసార బాధలు, అనేక సమస్యలు, అనేక భవబంధాల నుంచి ఉన్న అనేక కోరికలు, ఆశలు, నిరాశలు ఇలాంటివన్నీ చేరి ఉంటాయి. అందువల్ల మనిషి మనసు నిలకడగా ఉండదు, ఆందోళనగా ఉంటుంది. రేపు డబ్బు ఇంత ఖర్చు ఉంది, పిల్లాడి ఫీజులు కట్టాలి, పిల్లలు పెళ్లి చేయాలి, ఇలాంటివి ఏవేవో ఉంటాయి సమస్యలు. అవన్నీ ఆలోచిస్తూ మనసుని ఆందోళన గురి చేస్తూ ఉంటుంది. ఆ ఆందోళనలో వీళ్ళు ఏ పని సక్రమంగా చేయలేరు, సాధన చేయలేరు. దానికి మాస్టర్ చెప్పిన సమాధానం ఏంటంటే, మీరు ఆలోచనని అడ్డుకోవాలని ప్రయత్నించద్దు, ఆలోచనల్ని గమనిస్తూ ఉండండి, చూస్తూ ఉండండి, మౌనంగా ఉండండి, అబ్జర్వ్ చేయండి, ఆలకించండి, అంతే. మీరు వాటిని అడ్డుకోవద్దు అంటారు. అడ్డుకోకుండా ఉండటం వల్ల అదే క్రమంగా నింపాదిగా సెలయేరు గలగలా ప్రవహించి నదిగా మారినప్పుడు ఎలా నిలకడగా అయిపోతుందో అలా మనసు కూడా నిలకడగా అయిపోతుంది, ప్రశాంతంగా అవుతుంది. అప్పుడు మనసు ఎప్పుడు క్లియర్ అవుతుందో, శుద్ధి అవుతుందో, అప్పుడు అర్థం ఎంత క్లియర్గా ఉంటే మన మనసు, మనకి మొహం అంత బాగా కనపడుతుంది. అలాగే మన మనసు అనే అర్థం శుద్ధిపడినప్పుడు, క్లియర్గా ఉన్నప్పుడు మనకి లోపల లోపాలు, లోపల జ్ఞానము మనకి కలుగుతుంది. అదే మాస్టర్ మనకి చెప్పే ప్రయత్నం చేశారు ఈ పుస్తకాల్లో. సంసారంలో ఉండి యోగం చేయొచ్చా అని కొంతమంది అడుగుతున్నారు. చెయ్యొచ్చు, ఇదే మాస్టర్ చెప్తున్నారు. ఎందుకంటే సంసారానికి సాధనకి సంబంధం లేదు. మనం కొంత సమయాన్ని దానికోసం కేటాయించుకున్నప్పుడు సంసార బాధ్యతలు విడిగా ఉంటాయి, సాధన బాధ్యత మనకు అంటూ ఒక సమయాన్ని కేటాయించుకుంటాం. అలాగే సంసారాన్ని మనం నెత్తినేసుకుని ఊరేగద్దు. దాన్ని మనం ఒక తామరాకు మీద నీటి బొట్టులాగా మనం ఒక బాధ్యతగా స్వీకరిస్తాము. మనం మన కర్తవ్యాన్ని నెరవేరుస్తాం, కానీ దాని ఎందు మన మనసుని లగ్నం చేసి దాని ఎందే మనసుని దృష్టి పెట్టి మన ఆ బరువును మోసుకుంటూ ఏలాడుతూ తిరగద్దు. గాడిద బరువు మోసినట్టుగా మనం మోయిన అవసరం లేదు, బాధ్యత నిర్వర్తిస్తే చాలు. అదే మాస్టర్ మనకి చెప్తున్నారు. అలాగే హాస్టల్ రికార్డ్స్ మేడం బ్లావర్స్కి అనే ఆవిడ హాస్టల్ రికార్డ్స్ గురించి మనకు చెప్తారు. ఇవి అంతరిక్షంలో ఉన్న అనేక విషయాలు ఉంటాయి, అనేక యోగులు, అనేక మంది జ్ఞానులు, వాళ్ళ అనేక విషయాలు ఉంటాయి. వాటిని యోగి తన సాధన ద్వారా, మనం సూక్ష్మ శరీర ప్రయాణం ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు అంటారు. అలాగే ఆత్మ చైతన్యం, భద్రత, గురువు. ఈ ప్రయాణంలో శూన్యస్థితికి చేరేటప్పుడు తెలిసి తెలియక చేసే తప్పుల నుంచి గురువు మనకు భద్రత ఇస్తారు, శూన్యంలో ప్రయాణం చేయడానికి సహాయపడతారు. అలాగే శూన్యంలో ప్రయాణం చేసేటప్పుడు మనసుని దాటినప్పుడే, అంటే ఈ శూన్యస్థితి ఎప్పుడు ఏర్పడుతుంది? మనసు అనే చంచలతని మనం దాటినప్పుడే మనం శూన్యస్థితిలోకి వెళ్తాం, ఆకాశ స్థితిలోకి. అప్పుడు మనం ఆత్మని అనంతంతో అనుబంధం పెంచుకోగలుగుతాం, అనుబంధాన్ని కలిగి ఉండగలుగుతాం. తర్వాత హాస్టల్ ప్రయాణంలో మనకి కలిగే అనేక వెలుగుల విశ్లేషణ చెప్తారు మాస్టర్. అందులో ముఖ్యమైనవి నీలి వెలుగు. ఇది శాంతి, రక్షణ, భద్రత, ఉన్నత చైతన్యానికి గుర్తు నీలిరంగు కాంతి. అలాగే బంగారు రంగు వెలుగు. ఇది బుద్ధి ఆత్మతో కలిసినప్పుడు ఏర్పడే ఒక జ్ఞానోదయానికి గుర్తుగా ఈ వెలుగు మనకి కనబడుతుంది. తర్వాత శ్వేతకాంతి. శ్వేతకాంతి పవిత్రతకు, ఆత్మ సుస్థితికి గుర్తు. అంటే మనం సర్వవ్యాపకమైన పరమాత్మ స్థితిని మనం చేరుకోగలిగాము అని చెప్పడానికి ఇది మొదటి గుర్తు అన్నమాట, ఈ శ్వేతకాంతి. అలాగే అనేక ఆస్ట్రల్ లోకాలు ఉంటాయి, మార్మిక లోకాలు ఉంటాయి. అవి మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అనంత ప్రపంచం మానవుడిలోనే ఉంది. అంటే ఈ మనం ఒక పరమాత్మకి యొక్క సూక్ష్మ రూపం. పాదరసాన్ని ఉదాహరణగా మీకు చెప్తున్నాను.
పాదరసం అనేది మనం తాకినప్పుడు అనేకంగా విడిపోతుంది, చిన్న చిన్న గుళ్ళుగా. అలాగే ఆత్మ ప్రకృతి తాకినప్పుడు పరమాత్మ నుంచి విడిపోయిన భాగాలే మన ఆత్మలు. తిరిగి ఆత్మ పరమాత్మను చేరడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అటువంటి ప్రయత్నంలో భాగమే మన సాధన. అటువంటి సాధనలో ఉన్నత స్థితికి చేరినప్పుడు తిరిగి మనం పరమాత్మను చేరతాం. ముక్తి అంటే ఏంటి? ముక్తి అంటే ఇక్కడ విముక్తి అనేది సంసారం నుండి ముందు విముక్తి కలగాలి. మన భావాల నుండి, మన భావజాలాల తీవ్రత నుండి, మన సంసారం అనే భావనలు, ఒత్తిళ్ళు, భయాలు, సందేహాల నుండి మనం విముక్తి పొందినప్పుడు మనం విముక్తి పొందినట్టే. అలాగే మనం శరీరం సాధన ద్వారా ఉన్నత స్థితికి చేరినప్పుడు విముక్తి అనేది సరిగా వస్తుంది, తప్పకుండా వస్తుంది. అలాగే మాస్టర్ నిర్వాణం గురించి చెప్పారు. నిర్వాణం 3 విధాలుగా చెప్తారు మాస్టర్. నిర్వాణం వ్యక్తిగత అహం నుండి విముక్తిని మొదటి నిర్వాణం అన్నారు. రెండోది మహానిర్వాణం, ఇది ప్రకృతి శక్తులతో మన అనుబంధం ఏర్పరచుకోవటం. మూడోది మహాపరినిర్వాణం, ఇదే పరమాత్మను చేరటం, అంటే ఉన్నత స్థితిని చేరి పరమాత్మ శక్తిలో విలీనం అవటం, అత్యున్నతమైన ఆకాశ స్థితిలోకి మనం చేరటం. దీనిని మనం తెలుసుకున్నప్పుడు మనం ఎలా మార్గంలో, గురు మార్గంలో ఎలా ప్రయాణించాలి అనేది మనం దీని గురించి సంపూర్ణంగా సరిగా తెలుసుకున్నప్పుడు మాత్రమే సాధన సరిగా చేయగలం, ఉన్నత స్థితులకి చేరగలం అన్నమాట. అహం నశించిన చోటే ఆత్మ సిద్ధి పొందుతుంది అంటారు మాస్టర్. కాబట్టి అటువంటి స్థితిని మనం చేరడానికి, ఆత్మదీపం వెలిగించుకోవడానికి మనం సర్వదా ప్రయత్నిద్దాం. ఆత్మదీపం వెలిగినప్పుడే మనం ఉన్నత స్థితిని పొందగలుగుతాం. ధన్యవాదాలు. మద్రాసు యూనివర్సిటీకి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ధన్యవాదాలు మేడం, మంచి విషయాలు చెప్పారు. యోగా గురించి, మిగతా విషయాలు, నిర్వాణం, శార్వరి గారి పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాల మీద చక్కటి ఉపన్యాసం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. తర్వాత మందరపు హైమవతి గారు